బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ. భారతదేశంలో తొలి టెలికాం సంస్థ కూడా ఇదే. అయితే ఎప్పుడు ఎందుకు దీని గురించి డిస్కషన్ అని అంటే, ఆగస్టు నుంచి 4G సేవలను లాంచ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అయితే ఇంతకుముందు కూడా 4G బేస్డ్గా సెల్ ఫోన్స్ని సిమ్ముల్ని కూడా ఇచ్చింది కదా, ఇప్పుడేంటి కొత్తగా సేవలను ప్రకటించడము అని అంటే, ఇంతకుముందు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ని తీసుకొని ఇచ్చింది. అయితే ఇప్పుడు సొంతంగా సర్వీసెస్ని ప్లాన్ చేస్తూ ఉంది. అయితే బిఎస్ఎన్ఎల్ ఆగస్టు నుంచి 4G సేవలు ప్రకటించబోతుంది, స్టార్ట్ చేయబోతుంది. అయితే ఇందుకోసం అతి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, దీనికి ఆల్రెడీ అన్ని రకాల సెటప్లు ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి ఏదైనా కాల్ వెళ్ళాలి అని అంటే త్రూ ఆన్ బిఎస్ఎన్ఎల్ నుంచే వెళ్ళాలి, ఇది అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం 4G సర్వీసెస్ ప్రారంభించే సందర్భాల్లో దానికి కావలసినటువంటిది 2 సెల్ టవర్లు, ఆ తర్వాత దానిలో ఉపయోగించే పరికరాలు, సాఫ్ట్వేర్, ఆ తర్వాత ఉపయోగించే స్పెక్ట్రమ్. ఎట్లాగో స్పెక్ట్రమ్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది కాబట్టి దీనికి ఏ ఇబ్బంది లేదు. ఇక రెండోది పరికరాలు. భారతదేశంలోనే అన్ని కంపెనీలకి ట్రాన్స్మిటర్లు అంటే సిగ్నల్ పంపింగ్ చేసేటువంటి పరికరాలను తయారు చేస్తుంది ఒకే ఒకటి నోకియా కంపెనీ. ఇదే అన్ని సెక్టార్ వాళ్ళకి సిగ్నల్ మీటర్లను తయారు చేస్తూ ఉంటుంది. అయితే అతి ముఖ్యమైనటువంటిది సాఫ్ట్వేర్. అయితే దీనికోసం బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు 4Gకి అప్గ్రేడ్ చేయాలన్నా, రేపొద్దున రాబోయే 4G నుంచి 5G అప్గ్రేడ్ కావడానికి టీసీఎస్ అండ్ తేజస్ ఈ 2 కంపెనీలకి సాఫ్ట్వేర్ తయారు చేయమని చెప్పి 19,000 కోట్ల రూపాయలు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ సంస్థ ఇప్పుడు ఆలోచన ఎట్లా చేస్తుంది అని అంటే, 5G రేపటి రోజున రాబోతుంది. అయితే 5Gకి సంబంధించిన స్పెక్ట్రమ్కి సంబంధించిన ఏ సంస్థ ఎంతెంత వాటా తీసుకుంటుందో తెలుసుకోవాలి. అయితే ప్రైవేట్ రంగ సంస్థలు అందులో ముందున్నాయి 4G సర్వీసెస్ని, అదేవిధంగా 5G తీసుకొచ్చే ప్రయత్నంలో. అయితే ప్రస్తుతం ఇదే సందర్భాల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయమని టీసీఎస్ భారతదేశ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ, అదేవిధంగా తేజస్ అందరికీ తెలిసిందే సాఫ్ట్వేర్లో సంబంధించినటువంటి సంస్థ అనుకుంటే ఇది కూడా. తేజస్ గురించి పూర్తి సమాచారం నాకు తెలియనప్పటికీ టీసీఎస్ గురించి అయితే నాకు తెలుసు కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో 9,000 టవర్లు ఉన్నాయి. అయితే ఇందులో మెజారిటీ ఉత్తర భారతదేశంలోనే అధికంగా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ, వినియోగదారులు కూడా ఆ స్థాయిలో లేవు. అయితే ప్రస్తుతం మరొక పెద్ద నిర్ణయం తీసుకుంది. 112,000 కొత్త సెల్ టవర్లు నిర్మించాలి అన్న ప్రతిపాదనతో వచ్చింది. అయితే దీనికి అయ్యే ఖర్చు కూడా బిఎస్ఎన్ఎల్ తీసుకోబోతుంది. అయితే ఇంకొక పని కూడా చేయబోతుంది. ఏంటి అని అంటే, ఇప్పటి వరకు ఉత్తరాదిగా సేవలు అందించినటువంటి బిఎస్ఎన్ఎల్ దక్షిణాదిలో కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే భారీ స్థాయిలో టవర్లను ఏర్పాటు చేయడం, అదే కాకుండా కొత్త కస్టమర్లను ఆకర్షించడం. ఇదివరకే మనం చెప్పుకున్నాం, బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను రిలీజ్ చేస్తుంది. ఇదివరకే మనం ఒకసారి ఇంటర్నెట్ యూజర్ల కోసం సినిమాలకు సంబంధించి అనేకంగా ఓటీటీ అప్లికేషన్ కూడా క్రియేట్ చేసింది. దానికి ప్రీమియం కంటెంట్గా 49 రూపాయలకి బిఎస్ఎన్ఎల్ ఇవ్వబోతుందని కూడా మనం ఒకసారి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక వడివడిగా అడుగులు వేస్తూ సాఫ్ట్వేర్ అదేవిధంగా అన్ని రకాల సర్వీసెస్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది బిఎస్ఎన్ఎల్. అయితే ఇప్పుడు ఆగస్టులో 4G సర్వీసెస్ ప్రయత్నిస్తున్న సందర్భాల్లో టెలికాం రంగంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ అంటే ప్రభుత్వ రంగ సంస్థ అవ్వడం చేత ఒక నమ్మకమైనటువంటి ఉంటుంది. అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే సిగ్నల్ ప్రాబ్లం. ఇది సాల్వ్ చేయగలిగితే బిఎస్ఎన్ఎల్ భవిష్యత్ మరొక సువర్ణ అధ్యాయంలో లిఖించుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి బిఎస్ఎన్ఎల్కి సంబంధించినటువంటి విషయం. 4G అప్గ్రేడ్ అవ్వడంతో పాటు 5Gకి అప్గ్రేడ్ అయ్యే విధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేందుకు, అదేవిధంగా పరికరాలు క్రియేట్ చేసుకునేందుకు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తుంది.
ఒక టీసీఎస్ ఇలాంటి కంపెనీలకి 19,000 కోట్లు ఇచ్చి సాఫ్ట్వేర్ డెవలప్ చేయిస్తుంది, 1,00,000 సెల్ టవర్లు చేయిస్తుంది. ఇది బిఎస్ఎన్ఎల్ ఆగస్టు నుంచి ప్రారంభించేటువంటి సందర్భం. అయితే అన్ని ప్రాంతాల్లో 1,12,000 సెల్ టవర్ల ద్వారా సిగ్నల్ లేదన్నటువంటి సమస్య లేకుండా సమస్యలన్నీ సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే చూడాలి మరి బిఎస్ఎన్ఎల్ మళ్ళీ ముందుకొని ప్రైవేట్ రంగానికి ధీటుగా సమాధానం ఇస్తుందా అన్నది చూడాలి.